ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన రోజున పెందుర్తి రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షల వల్లే జేఈఈ పరీక్ష రాసే అవకాశాన్ని కోల్పోయామని కొందరు బాధితులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఆ సమయంలో వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని సీసీటీవీ ఫుటేజీని కూడా చూపిస్తూ మీడియా ముందుకు వచ్చారు. ట్రాఫిక్ ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షకు సరైన సమయానికి చేరుకోకపోవడానికి పోలీసుల్ని బాధ్యులను చేయడం సరికాదన్నారు. 841కి ఏదైతే సెన్మూసులవాడ అయాన్ డిజిటల్ ఏదైతే సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి 341, 342 గంటలకి మరి రీచ్ అయ్యి అక్కడ నుండి మరి పాస్ అవ్వడం జరిగింది. మన అరకు ప్రోగ్రాం సందర్భంగా అక్కడ పాస్ అవ్వడం జరిగింది. అలాగే తర్వాతను దీనికి 8:30కి ముందు కూడాను ఎక్కడ 8:30 తర్వాత కూడాను ఎక్కడ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ ఏం లేదు. బోత్ సర్వీస్ రోడ్స్ కానీ బీఆర్టీఎస్ కానీ ఫ్రమ్ NAD2 అప్ టు పెందుర్తి టువర్డ్స్ ఏదైతే కొత్త వలస రోడ్ ఏదైతే ఉందో ఎక్కడ ఎటువంటి ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ అయితే మాత్రం ఎక్కడ జరగలేదు. తర్వాతను కంప్లీట్గా ఫ్రీ ఫ్లో జరిగింది. ఎక్కడ ఈ మన జేఈ మెయిన్స్కి అటెండ్ అయినటువంటి ఎగ్జామ్స్కి అటెండ్ అయినటువంటి విద్యార్థులకు ఎటువంటి ట్రాఫిక్ పరంగా మాత్రం ఎక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదని చెప్పేసి మరి మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిన వార్తలను కొంతవరకు మరి దానిలో వాస్తవం లేదని చెప్పేసి మరి చెప్తున్నాము. దీనికి సంబంధించి కొన్ని ఏవైతే విజువల్స్ నా టైం స్టాంప్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కూడా మరి మీకు చూపిస్తాం 1 by 1. ఒకసారి చూడండి. ఒకసారి 8:30 తర్వాత 8:41 వరకు మీరు చూడొచ్చు కదా. ఆ విజువల్స్ మా ఇన్స్పెక్టర్ గారు ప్లే చేస్తారు. ఇప్పుడు పిల్లలు చెప్పిన దానిలో మరి ఆరోపణలు వాస్తవమని అంటే మరి దాని మీద ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయితే మాత్రం మరి దానికి మేమేం చేయలేము తప్పు. కానీ ముందు ట్రాఫిక్ పరంగా మాత్రం ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదు. ట్రాఫిక్ అయితే మాత్రం ఫ్రీ ఫ్లో జరిగింది. రోజు ఎగ్జామ్స్ అవుతున్నాయి, రోజు కొంతమంది ఆబ్సెంటీస్ అవుతున్నారు, రోజు రావట్లేదు. కాకపోతే నిన్న ఒక్కరోజే ట్రాఫిక్ పోలీస్ మీద చెప్పడానికి కారణం ఏమవుతుందండి? ట్రాఫిక్ పోలీస్ ఏంటంటే నిన్న ఇప్పుడు మరి ఏది ట్రాఫిక్ ఆంక్షలు ఏదైతే ట్రాఫిక్ ఆఫ్ చేసినందువల్ల విఐపి ఆ రూట్లో పాస్ అవుతున్న దాని మీద ఆపారని చెప్పేసి దాని మీద విద్యార్థులు మరి టైంకి వెళ్ళలేకపోరని చెప్పేసి మరి మీరు ఆ విద్యార్థులు చెప్పిన మేరకు మరి దానిలో ఇది ఇప్పుడు ఈ వార్తలు అంటూ మరి ప్రచురించబడ్డాయి. కాబట్టి ఒకవేళ వాళ్ళు రావడం లేట్ అయ్యి ఉండొచ్చు. కానీ ట్రాఫిక్ పరంగా మాత్రం వాళ్ళకి అక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ జరగలేదు. ట్రాఫిక్ అయితే మాత్రం ఫ్రీ ఫ్లో అయితే అయ్యింది కంప్లీట్గా. హాల్ లోపలికి రావాలి, 7 కల్లా హాల్ ప్రిన్సిపల్స్లోకి రావాలి, 8:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుందన్నారు. అలానే పవన్ కళ్యాణ్ గారు 8:41కి పెందుర్తి జంక్షన్కి వచ్చారు అని చెప్పేసి నేను మీకు చెప్పాను. ఇంకోటి కాన్వాయ్ అనేది మీకు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 7:30 to 8 నుంచి స్టార్ట్ అయింది. ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు అది కరెక్ట్ కాదు. తర్వాత 8:17 or 8:17 or 8:20 మధ్యలో అక్కడ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుండి ఒక 10 నిమిషాలు అటు బయటకు వచ్చేటప్పుడు ఒక 10 నిమిషాల వరకు కూడా లేట్ అయింది. మరి అక్కడ నుండి స్టార్ట్ అయిన తర్వాత మాత్రం అక్కడే 8:20, 8:25 వరకు మరి స్టార్ట్ అయ్యేటప్పుడు మరి అప్పటికప్పుడు డైరెక్ట్గా మరి 8:30కి ఇక్కడికి వచ్చిందని చెప్పేసి మరి మీరు అలాగనుకుంటారు.